ఈరోజు వెజ్ కీమా కర్రీ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. వీడియో మొత్తం చూసి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వెజిటబుల్ కీమా కోసం నేనైతే ఇక్కడ ఈ వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇవే తీసుకోవాలని ఏమీ లేదండి, మీరు ఇంకా ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ తీసుకున్నాను. ఇవి వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. మన పేరులోనే ఉంది కదా వెజ్ కీమా అందుకని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకట్లాగే కొన్ని ఉడకబెట్టుకున్న బఠానీలు, అలాగే కొద్దిగా పన్నీర్ తురుము తీసుకోవాలి. ఇంకట్లాగే ఒక 10-12 దాకా కాజుల్ని ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం గ్రేవీ ప్రిపరేషన్ కోసము కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కొంచెం ఇట్లా లావుగానే కట్ చేసుకోండి. అట్లాగే ఒక 2 టమాటాలు కొంచెం పెద్దగా ఉన్నాయి 2 తీసుకున్నాను, చిన్నగా ఉంటే మీరు 3 తీసుకోండి. అట్లాగే మనం పెట్టుకున్న కాజులు, అట్లాగే ఒక 5-6 ఎల్లిపాయలు వేసి ఫస్ట్ అయితే మంచిగా ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇట్లా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు స్పైసీకి తగినంత కారము, కొంచెం పసుపు, ఉప్పు వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను అంతే. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మంచి మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకీలోపు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఇది చిన్నగా మీడియం సైజులో ఉంది, ఒకటి సరిపోతుంది. ఇట్లా ఫ్రై చేసుకొని కొద్దిగా ఎర్రగా ఫ్రై అయినాక ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూను కసూరి మేతి, ఫస్ట్ అయితే మనకి టైం పట్టే కూరగాయలు ఉడికించుకుందాము. అంటే బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ వేసి కొంచెం ఉప్పు వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. వచ్చేసారు కదా, ఇట్లా ఒక 2-3 నిమిషాలు అయినాక ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. మనకి క్యాప్సికమ్ ఎక్కువ టైం పట్టదు కాబట్టి జస్ట్ ఒక 2-3 నిమిషాలు అయితే మనకి మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుందాం. ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో బఠానీ యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, టమాటా, అది కూడా వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మంచిగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. సో ఇట్లా ఒక 3 నిమిషాలు అయినాక ఇంకా మనం పన్నీర్ తురుము పెట్టుకున్నాం కదా, ఇంకా పన్నీర్ తురుము కూడా వేసేసి కలిపేసి జస్ట్ 1 నిమిషం ఉడికించుకుందాం, సరిపోతుంది. మనకి పన్నీర్ ఎక్కువ టైం పట్టదు కాబట్టి జస్ట్ 1 నిమిషం అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇంకొక నిమిషం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీన్ని రోటీస్లోకి కానీ చపాతీస్లోకి కానీ దేంట్లోకైనా తినండి, సూపర్గా ఉంటుంది. ఈరోజు అయితే దీని కాంబినేషన్గా నేను చపాతీ చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కమెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం తప్పకుండా వేయండి.